చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా సదా నీ పూజలో నీలీనమవ్వగా సదా నీ పూజలో నీలీనమవ్వగా దర్శనమియవా దీవెనలిడుమా దర్శనమియవా దీవెనలిడుమా నిన్ను చేరగా నిన్ను కీర్తించగా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడిచి నడిపిన నజరేయుడా పలికి నడిచి నడిపిన నజరేయుడా రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా. క్రీస్తు నామములో అందరికీ సందేహవందనం. ఈనాటి దివ్య పూజాబలిని సమర్పించువారు దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి వైబి శౌర్యులు మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు పొన్నపాటి మర్రెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి వైబి శౌర్యులు, కుటుంబ సభ్యులు మమత, కేఎస్ఎం రెడ్డి, మేరీ, సురేంద్రనాథ్ రెడ్డి, కరుణ, రవీంద్రనాథ్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, హర్షిత, అంజలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రార్థించుదాం. శ్రీ కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల వివాహ వార్షికోత్సవం మరియు కె రాజారావు పుట్టినరోజు సందర్భముగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు అనురాజ్, విశాల్ రాజులకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఒరిస్సా రాయగడ విచారణ జి జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ డెన్నిస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ కొండమూది నిర్మల మేరీ జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిర్మల్ కుమార్, జోసెఫ్ కుమార్, స్టీవ్ జోసెఫ్, రోజ్ క్రిస్టీ, మరియ రిషోనా, మరియ దీపిక, స్టీవ్ మేరీలకు మంచి భవిష్యత్తు, రెవరెండ్ ఫాదర్ హృదయరాజు ప్రభు సేవలు మెండుగా సేవలు అందించాలని నిర్మల మేరీ జోసెఫ్ దంపతుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మధ్యల రాజమణి
రాజమణిని క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత కలిగించినందుకు దేవుని స్తోత్రముగా, మరియు రిత్విక్ యశికలకు మంచి భవిష్యత్తు పుట్టినరోజు జరుపుకుంటున్న సుజాతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని మధ్యల అనిల్, సుజాత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వట్టి రాజశేఖర రెడ్డి ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను జోడించి దేవుని కృపానుగ్రహం కోసం ప్రార్థన చేసుకుంటూ ఈ దేవ పూజ బలిని త్రియేక దేవుని పవిత్ర నామములో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఖండించకు, కరుణించు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల గురించి తీర్పు చేయకండి అని ప్రభువు ఒక నూతన శాసనాన్ని అందివ్వడం మనము స్వార్థలో చూస్తూ ఉన్నాము. పరులను నిందించకూడదు, పరులను ఖండించకూడదు. ఎందుకంటే మనము కూడా అదే కోవలో ఉన్నాము, మనము కూడా అదే మానవ బలహీనత పడవలో ప్రయాణిస్తూ ఉన్నాము. కాబట్టి ఒకరిని నిందించే హక్కు, అంతటి అర్హత మనకు లేవు అని ప్రభు అంటూ ఉన్నాడు. దానికి తోడుగా క్రైస్తవులముగా మనము ఇతరులను కరుణించాలి అని పిలుపు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖండించకు, కరుణించు అన్నటువంటి అంశంతో ప్రభు మనందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజ సమర్పించే ముందుగా మనము మనలోనికి తొంగి చూసుకుందాం. నా సహోదరి సహోదరులను, నా కుటుంబ సభ్యులను, నా ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారిని, నా బంధువులను ఎప్పుడైనా సరే అనుమానంగా, అవమానంగా మాట్లాడి నిందించినట్లయితే అటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని ప్రభు యొక్క మన్నింపును, కరుణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలయన నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడూను నిరాకరింపవు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు ఇశ్రాయేలుల మీద మండిపడి వారిని తన సమక్షము నుండి గెంటివేశాను. యూదాన మండములు మాత్రము సహించెను. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు,
13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 18వ వచనము. అసిరియా రాజు హోషేయను చెరలో త్రోయించిన పిమ్మట షలమనేసెరు ఇశ్రాయేలు మీదికి దండెత్తి వచ్చి సమరయాను ముట్టడించి 3 ఏండ్ల పాటు దానిని ఆక్రమించుకోజూచెను. 3వ ఏట అనగా హోషేయ ఏలుబడి 9వ ఏట అసిరియా రాజు సమరయాను పట్టుకొనెను. అతడు ఇశ్రాయేలీలను అసిరియాకు బందీలుగా కొనిపోయి కొందరికి హాలా నగరమున, కొందరికి గోజాను సీమలోని హాబోరు నదీ ప్రాంతమున, కొందరికి మేదియా సీమలోను నివాసములు కల్పించెను. ప్రభువు ఐగుప్తు నుండి ఫరో దాస్యము నుండి ఇశ్రాయేలులను విడిపించెను కదా, అయినను వారు ప్రభువును లక్ష్యము చేయలేదు కనుక సమరియా కూలిపోయెను. వారు అన్య దేవతలను కొలచెరి. ఆ ప్రభువు ఇశ్రాయేలీల సమక్షము నుండి తరిమివేసిన స్థానిక జాతుల దుష్టాచారములను పాటించిరి. ప్రభువు తన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీలను, యూదీయులను హెచ్చరించెను. మీ దుష్కార్యం నుండి వైదొలగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకిచ్చిన ధర్మాజ్ఞలను పాటింపుడు అని మందలించెను. అయినను వారు ప్రభువు మాట పాటింపరైరి. తమ పితరుల వలె తామును తలబిరుసుతనముతో యావేను నమ్మరైరి. ప్రభు ఉపదేశము పెడచెవిన పెట్టిరి. ప్రభువు పితరులతో చేసుకున్న నిబంధనమును మీరిరి. అతని హెచ్చరికలను లక్ష్యము చేయరైరి. వ్యర్థమైన విగ్రహములను వ్యర్థముగా పూజించిరి. ప్రభువు వలదన్నను వినక ఇరుగు పొరుగు జాతుల ఆచారములను అనుసరించిరి. కనుక ప్రభువు ఇశ్రాయేలుల మీద మండిపడి వారిని తన సమక్షము నుండి గెంటివేశెను. యూదా మండలమును మాత్రము సహించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు నీ కుడి హస్తము అందించి, నీ కుడి హస్తము అందించి మాకు సహాయము చేయుము. మాకు సహాయము చేయుము. నీ ప్రజలను ఘోరమైన కష్టములకు గురిచేసితివి. నీవు మాచి త్రాగించిన మద్యం వలన మేము తూలి పడిపోయితిమి. అందరూ ప్రభు నీ కుడి హస్తము అందించి, నీ కుడి హస్తము అందించి మాకు సహాయము చేయుము. మాకు సహాయము చేయుము. నీ పట్ల భయభక్తులు గలవారిని నీ చెంతకు చేరదీసితివి. వారిని శత్రువుల విల్లుల బారి నుండి కాపాడుటకు గాను నీ జెండాను పైకెత్తితివి. నీ ప్రియ ప్రజలు విమోచింపబడినట్లుగా నీ కుడి చేతితో రక్షింపుము. మాకు జవాబు నిమ్ము. అందరూ ప్రభు నీ కుడి హస్తము అందించి, నీ కుడి హస్తము అందించి మాకు సహాయము చేయుము. మాకు సహాయము చేయుము. సన్న పలికిన మాట అది ముత్యాల మూట. ఏ సన్న నడచిన బాట చిరుమల్లెల తోట. ఏ సన్న పలికిన మాట అది ముత్యాల మూట. ఏ సన్న నడచిన బాట చిరుమల్లెల తోట. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కంట్లో దూలముంది
ఉంది తీసుకోమన్నాడు, నీ కంట్లో దూలముంది తీసుకోమన్నాడు. పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు, పరుల కంటిలో నలుసు వెదకొద్దు అన్నాడు. యేసన్న పలికిన మాట అది ముత్యాల మూట, యేసన్న నడిచిన బాట చిరుమల్లెల తోట. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. యేసు జనసమూహములతో ఇట్లా నేను, పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలువబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేళ, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని సోదరుని నీ వెట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమున్నది కదా, కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ మీకు స్తుతి కలుగును గాక. పరులను ఖండించకు, కరుణించు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. అనగా గత 2 వారాల నుండి కూడా మనం కొండ మీద ప్రసంగాన్ని స్మరించుకుంటూ ఉన్నాము. యేసు ప్రభువు ఒక నూతన మోషే వలె కొండ మీద నిలబడి ఒక నూతన శాసనాన్ని అందిస్తూ ఉన్నాడు. అందుకొరకే మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలను కూడా మనము కొండ మీద ప్రసంగం అంటాము. అనగా తాను బహిరంగంగా సువార్త సేవను ప్రారంభించిన ఆదిలోనే ప్రభు ఒక నూతన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు, నూతన బాటను చూపిస్తూ ఉన్నాడు, నూతన విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు, నూతన ప్రేమను ఇస్తూ ఉన్నాడు, నూతన ఆజ్ఞతో మానవాళిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, అందుకొరకు మనము 5వ అధ్యాయములో దీనాత్మలో ధన్యుడు అన్నటువంటి ఒక నూతన జీవిత విధానమును నేర్చుకుంటూ ఉన్నాము. ఇకపై ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది కాదు, పాత నిబంధనలో ఏమి చేయకూడదు అన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నరహత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, అబద్ధములు చెప్పరాదు, అనేక ఆజ్ఞలు కూడా చేయరాదు అని ఉన్నాయి. నూతన నిబంధనలో ముఖ్యంగా తీర్పు సమయంలో ప్రభు అంటాడు, నీవు ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టావా, ఏమి చేశావు? దాహం కొన్న వారికి దాహాన్ని తీర్చావా, నీరు ఇచ్చావా, ఏం చేశావు? వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చావా, ఏం చేశావు? కాబట్టి ఏమి చేయకూడదు, ఏమి చేస్తున్నావు, ఈ రెండిటి మధ్యలో ఈ నూతన శాసనము కొండ మీద ప్రసంగం ఉంటూ ఉంది. ఇక్కడ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అందుకంటే కూడా ఎలా జీవించాలి, ఎవరిని పోలి జీవించాలి, ఏ విధానాన్ని అనుసరించి జీవించాలి,
ఎలా మారిపోవాలి అన్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము. మరి 6వ అధ్యాయంలో ప్రభువు మరింత ఎక్కువగా ప్రాపంచిక వ్యామోహముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో ధనమును కూడబెట్టుకోవద్దంటున్నాడు. ఏమి తినదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమని మీరు ఆందోళన పడవద్దు అంటూ ఉన్నాడు. దానికి బదులుగా ఇవన్నీ కూడా అన్యులు, దేవుని విశ్వసింపని వారు, విశ్వాసం లేని వారు చేస్తూ ఉంటారు. దానికి బదులుగా ప్రభు అంటూ ఉన్నాడు, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకండి. మనకు అవసరం అన్నీ కూడా ఆ ప్రభువు సకాలంలో దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ప్రభు కోసం వేచి ఉంటామో, ఆయన రాజ్యం రావాలని మనం ప్రయాసపడుతూ ఉంటామో, మన జీవిత సాక్ష్యం ద్వారా ఆ ప్రభు యొక్క రాజ్యాన్ని ఇహలోనికి తీసుకొని వస్తామో, అప్పుడు మనకు కావలసినటువంటి అన్ని వనరులను, వసతులను, వరములను ఆ ప్రభువు సకాలంలో దయచేస్తాడు. మరి అటువంటిది 7వ అధ్యాయం వచ్చేసరికి పరులను గురించి, అంటే సమాజం గురించి మనం ఏ విధంగా ఆలోచించాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకొరకే 7వ అధ్యాయంలో అనేక సూత్రాలు ఉంటాయి. అన్నీ కూడా ముఖ్యంగా పరుల గురించి. ఇతరులను తీర్పు తీర్చకండి అంటూ ఉన్నాడు. ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో దానిని ఇతరులు చేయండి అంటాడు. ఇతరులను నిందించే ముందుగా నీలోని బలహీనతను, నీలోని తప్పును, నీ పాపమును నీవు సరిచూసుకో అని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అటువంటి సువార్తలో ఒక భాగమే ఈరోజు మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. అవును ప్రియులారా, ప్రభువు అంటూ ఉన్నాడు, పరులను గురించి మీరు తీర్పు చేయకూడదు, అప్పుడు మీకును తీర్పు ఇవ్వబడదు. చాలా చక్కగా ఎటువంటి కొలతతో మనము ఇతరులను కొలుస్తూ ఉంటామో, ఎటువంటి ఆలోచనతో మనం ఇతరుల యొక్క జీవితాలలో ప్రవేశిస్తూ ఉంటామో, ఎటువంటి ప్రవర్తనతో ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటామో, అటువంటి కొలతతోనే మన జీవితాలు కూడా కొలవబడుతూ ఉన్నాయి. అందుకొరకే మనము ఇతరులను ఖండించే ముందుగా, నిందించే ముందుగా ప్రభు అంటున్నాడు, నీలోకి తొంగి చూసుకో, నీ కంటిలో దూలం ఉన్నది, నీ మనసులో ముసుగు ఉన్నది, నీ ఆలోచనలో ఏదో స్వార్థం ఉన్నది, వీటిని తొలగించుకో ప్రభు అంటున్నాడు. అప్పుడు నీ చూపు స్పష్టంగా ఉంటుంది, అంటే నీ మనస్సు నిర్మలంగా ఉంటుంది, నీ మాట సత్యవంతంగా ఉంటుంది. ఎంత గొప్ప ప్రబోధన ప్రియులారా! ఎందుకు ప్రభువు ఇతరుల గురించి తీర్పు తీర్చకండి అంటూ ఉన్నాడు? ఎందుకంటే మనము 5 కారణాలు ఇక్కడ చూడవచ్చు. మొదటిది, తీర్పు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైనది. అనేక విషయాలలో మనము మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము. అన్ని కోణాలలో మనం వెళ్లకుండా మనము ఏ విధంగా దాన్ని చూస్తూ ఉన్నామో అక్కడి నుండి వెళ్తూ ఉంటాము. కాబట్టి మనము అక్కడ ఉంటాము, కానీ ఇతరులు అక్కడ కనిపించరు. ఏదేదో ఊహించుకొని, ఏదేదో అనుకొని మనము నిందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము, తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కాబట్టి స్వార్థపూరితమైనది అనేక మార్లు. రెండవదిగా, అది పరప్రభావమైనది. అంటే అర్థం ఏంటి? ఇతరులు మనకు చెప్పిన విషయాలను బట్టి మనము ఒక వ్యక్తిని ఖండిస్తూ ఉంటాం. అందులో ఎంత నిజం ఉంది, అందులో ఎంత వాస్తవం ఉంది, అసలు అది మనకు అవసరమా లేదా, మన పరిధిలోకి వచ్చే అంశమా కాదా అని కూడా మనం ఆలోచించాం. పరులు చెప్పారని వాళ్ళ మాటలు నమ్మి మనము ఒక వ్యక్తిని మనము నిందిస్తూ ఉంటాము. పరప్రభావమైనది, పరుల యొక్క మాటలతో ప్రభావితం చేయబడగల ఒక తీర్పు. అందుకొరకే అటువంటి తీర్పును ఎప్పుడు చేయకండి అని ప్రభు అంటూ ఉన్నాడు. మరి మూడవదిగా, నిర్దయతో కూడుకున్నది. అనేక మార్లు మనము దయను చూపించాం. అవును, తప్పులు చేస్తారు, మనం చేస్తూ ఉంటాం. సమాజంలో మానవ బలహీనతతో, మానవ అవసరములతో అనేకసార్లు పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. సామాజిక కట్టుబాట్లను కూడా మనము
అనేక సార్లు పెడత్రోవను పెడుతూ ఉంటాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా ఆ వ్యక్తిని ఖండించడం కాదు, నిర్దయతో కూడుకున్నటువంటి అటువంటి తీర్పు చేయవద్దు అని ప్రభు అంటూ ఉన్నాడు. మరి 4వదిగా ఏకపక్షమైనది. ఎక్కువసార్లు ఆ మాటలు, ఆ నిందలన్నీ కూడా ఒకే పక్షంలో ఉంటూ ఉంటాయి. ఇంకోవైపు మనం చూడము, ఒకే కోణంలో ఆలోచిస్తూ ఉంటాము. మరో కోణాన్ని మనం చూడము. ఒకరి మాట వింటూ ఉంటాము. రెండవ సాక్ష్యము, రెండవ మాట మనము పట్టించుకోము. ఏకపక్షమైనవి అవేం చేస్తాయంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. అందుకు మన తీర్పు కారణమవుతుంది. అందుకు మనము వేసే అనవసరమైన నింద కారణమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ఏకపక్ష తీర్పును చేయకండి అని ప్రభు అంటూ ఉన్నాడు. మరి చివరగా ఇంకొక కారణం కూడా ఉంది. అది అంధకారమైనది, అనేక మార్లు సత్య దూరమైనది, సత్యానికి దూరంగా ఉంటుంది. తర్వాత తెలుస్తుంది, అయ్యో ఇది నిజం కాదే, అనవసరంగా నిందించామే. అప్పటికే ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోయి ఉంటాడు, లేదా శారీరకంగా బలహీనపడి ఉంటాడు, లేదా సామాజికంగా ఒక అసహనానికి గురై ఒక మతి స్థిమితం లేని వానిగా మారిపోతూ ఉంటాడు. మనం చేసే తీర్పు వల్ల, సత్య దూరమైనటువంటి తీర్పు. అవును ప్రియులారా, ఈ 5 కారణాల వల్ల మనము ఇతరులను ఖండించకూడదు ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఏది ఇస్తామో అది తీసుకుంటాం. మరి ఎటువంటి మాటను మాట్లాడతామో అటువంటి మాటనే తిరిగి తీసుకుంటాం. ఎంతటి గౌరవాన్ని మనం పంచుతూ ఉంటామో అంతటి గౌరవాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో మనము కూడా కొలవబడతాము. ఇది ఒక సత్యము, ఇది ఒక శాసనం. దాన్ని మనము మన మనసులలో లిఖించుకోవాలి, ప్రతి నిత్యము జీవించాలి. ఒక చిన్న బాలుడు కొండ మీదకి వెళ్తున్నాడు. కొండ మీదకి వెళ్ళి అక్కడ నుంచి సుందరమైన వాతావరణంలో అంటూ ఉన్నాడు. హలో అన్నాడు. అవతల నుంచి ఒక ప్రతిధ్వని హలో అని వచ్చింది. హూ ఆర్ యూ అన్నాడు. నీవెవరవు? అవతల నుండి ప్రతిధ్వని మళ్ళీ వచ్చింది, నీవెవరవు? ఈ బాలుడు ఆగ్రహానికి గురై ఇంకొక ప్రశ్న వేస్తాడు, నీ పేరేంటి? అవతల ప్రతిధ్వని కూడా నీ పేరేంటి అని వస్తూ ఉంది. బాలునికి బాగా కోపం వస్తుంది. ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అమ్మతో అంటాడు, అమ్మా అక్కడ ఎవరో ఉన్నారు, నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాకు మాటకు మాట చెప్తూ ఉన్నాడు అని అన్నప్పుడు తల్లి గ్రహిస్తూ ఉంది, అది అక్కడ ఎవరో లేరు, ప్రతిధ్వని అని. కాబట్టి నువ్వు వెళ్ళు నాయనా, నువ్వు వెళ్ళి నువ్వు హలో అని చెప్పు. హలో అంటూ ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు, నీకు ఎటువంటి సమాధానం వస్తుందో తెలుస్తుంది అని. మళ్ళీ ఆ బాలుడు వెళ్తాడు. వెళ్ళి అక్కడ నిలబడి కొండ మీద హలో అనగానే అవతల నుంచి హలో అని వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటాడు. వెంటనే అవతల నుంచి కూడా ఆ స్వరము తిరిగి ప్రతిధ్వనిస్తూ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆ బాలుడు ఎంతో ఆనందిస్తాడు. అనేక మార్లు మన జీవితాలలో ప్రియులారా ఆ విధంగా జరుగుతుంది. మాటకు మాట, చేతకు చేత, తిట్టుకు తిట్టు, నిందకు నింద, మంచి మాటకు మంచి మాట, కారుణ్య క్రియకు కారుణ్య క్రియ, మంచి నడవడికకు మంచి నడవడిక. కాబట్టి ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలవబడతాం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి చివరగా ఖండించకు, కరుణించు. క్రీస్తు ఎప్పుడు కూడా ఎవరిని నిందించలేదు. ఎంతటి పాపం చేసినా సరే వారిని మన్నించాడు, క్షమించాడు, అర్థం చేసుకున్నాడు, కరుణించాడు. క్రైస్తవుల ఆభరణము కారుణ్యము. ఆ క్రీస్తుని పోలిన మనము ఇతరులు తప్పులు చేసినా సరే 2 విషయాలు,
వారిపై కరుణ చూపించాలి, వారికై ప్రార్థించాలి. ఈ రెండిటి ద్వారా మన జీవితాన్ని మనము నిలబెట్టుకుంటాము, పరుల జీవితాన్ని నిలబెడతాము. మనము సంతోషంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వారిని సంతోషపెడుతూ ఉంటాము. మనము మోక్షానికి వెళ్తూ ఉంటాము, ఇతరులను కూడా మోక్షరాజ్యానికి చేరుస్తూ ఉంటాము. కాబట్టి ఏ కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలత. ప్రియులారా, మనము కూడా క్రైస్తవులంగా, క్రీస్తు అనుచరులుగా నేర్చుకుందాం. ఎప్పుడూ ఖండించకూడదు, కరుణించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క మందలో మంచి గొర్రెల వల్ల జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మన విన్నపములను ఆ ప్రభువునకు సమర్పించుకుందాం. పరలోక ప్రభువా, శాంతిధాముడా, కరుణాపూరితుడా, నీకు స్తోత్రములు. పాపం ద్వారా, స్వార్థం ద్వారా నీకు దూరమైనటువంటి మానవాళిని ఖండించగా ఎంతో ప్రేమతో కరుణించి ఆ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి నీ కుమారుని పంపించి ఉన్నావు. ఆయనను విశ్వసించేవాడు ఎవరు కూడా ఖండింపబడక నిత్య జీవాన్ని పొందడానికి నీవు అలా చేసి ఉన్నావు. నీకు స్తోత్రములు. అటువంటి కారుణ్యాన్ని అర్థిస్తూ మా అవసరములను నీకు సమర్పిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, నీ కారుణ్యమును, నీ ప్రేమను ఈ లోకంలో విస్తరింపజేయడానికి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రీసభ పాలకులు మా పాపగారిని దీవించండి, మేత్రానులను దీవించండి, గురువులను దీవించండి, కన్యస్త్రీలను దీవించండి, సకల ఉపదేశకులను దీవించండి, క్రైస్తవ మానవాళిని దీవించండి. మేమందరం కూడా పరులను ఖండించక, సమాజమును నాశనం చేయక, కారుణ్యంతో ముందుకు సాగుతూ ఈ సమాజాన్ని నూతనీకరించే విధంగా మమ్మందరిని నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయ సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ ప్రపంచమును నీకు సమర్పించుచున్నాము. ప్రపంచములోని అన్ని పరిస్థితులను సమర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్వార్థము, యుద్ధము, అశాంతి ఇవన్నీ చోటు చేసుకుంటూ మానవాళిని పట్టి పీడిస్తూ ఉండగా వాటిని తొలగించి శాంతిని నెలకొల్పమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అనేక రోగాలతో, ముఖ్యంగా కరోనాతో ప్రపంచమంతా కూడా ఇబ్బంది పడుతూ ఉండగా ఆ కరోనా బారి నుండి మమ్మందరినీ కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, నీ కారుణ్యమును, ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి, నీ వాక్కును ఈ లోకంలో విస్తరింపజేయడానికి నీవే ఏర్పాటు చేసి మాకు అనుగ్రహించినటువంటి ఒక వరముగా భావిస్తున్న దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ టీవీలో పనిచేసే ప్రతి ఒక్కరిని దీవించండి. సిబ్బందిని ఒక్కొక్కరిని పేరు పేరున ఆస్వాదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా దీని కొరకు సహాయపడే ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి కుటుంబాలలో శాంతిని సమానం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, మహిమగల సర్వేశ్వర, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఈ దివ్యబలి పూజలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నీకు సమర్పిస్తూ ఉన్నాము. వారి యొక్క ఉద్దేశాలను ఎవరైతే సమర్పించి ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారి కుటుంబాలను మీరు దీవించండి, మీ ఆత్మని వారిపై కుమ్మరించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ ప్రభువునకు సమర్పించుకుందాం. ఓ తండ్రి, నీ కారుణ్యము అనంతమైనది. అటువంటి కారుణ్యముతో మానవాళిని పాపపు ఊబి నుండి లేవనెత్తి ఉన్నావు. మోక్ష మార్గాన్ని చూపించి ఉన్నావు. నీ కుమారుని ద్వారా ఆ మోక్ష రాజ్యపు తలుపులను తెరిచి ఉన్నావు. నీకు స్తోత్రములు. అటువంటి ఈ క్రైస్తవ విశ్వాస పయనములో మమ్మల్ని దీవించి నడిపించమని, పరులను ఖండించక కరుణతో ఆదరించే మంచి మనసును మాకు అందరికీ అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. ఆత్మీయ కానుక అందుకొనుమయ్యా, ఆత్మీయ కానుక అందుకొనుమయా. అనురాగమాలలై అర్పింతుము, అనురాగమాలలై అర్పింతుము. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. అర్పింతుమయ్య మా కానుకలు, మన్నించుమయ్య మా మనవులను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు,
ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తమ దినముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరులను ఖండించక ప్రేమతో కరుణించే మంచి మనస్సును, ఆత్మశక్తిని మనకందరికీ దయచేయమని ప్రభువుని పరలోక ప్రార్థన ద్వారా భక్తితో విశ్వాసముతో జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగా. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు మన ప్రభువు. ఆ ప్రభువు పరలోక విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మన పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం. పరమును వీడి భువికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పరమును వీడి భువికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. కన్నా మిన్నైనది, తేనె కన్నా తీయనైనది. మన్నా కన్నా మిన్నైనది, తేనె కన్నా తీయనైనది. విందులలో శ్రేష్టమైనది ఈ పరమ విందు. విందులలో శ్రేష్టమైనది ఈ పరమ విందు. దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము. ఇలలో దివ్య సత్ప్రసాదం మనకు పరమ ప్రసాదము. పరుగునరండి, పాల్గొనరండి దైవసుతిని జనమా. భయభక్తులతో లోకునరండి ప్రభు ప్రియ సంగమా. పరమును వీడి భూమికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు. పరమును వీడి భూమికే తెంచిన దైవసుతిని విందు, కలువరిగిరిపై సిలువ పీఠమున సిద్ధమైన విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. కొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. ద్వేషము ఉన్న చోటెల్లా ద్వేషము చోటెల్లా నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. ప్రేమను స్థాపింప నేర్పించు. శరణము 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 యేసా. శరణము 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 యేసా. శరణము 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 క్రీస్తా. శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి.
ఉనికి ఊపుగా రుచినిచ్చువానిగా తననే కోల్పోవు త్యాగిగా మార్చు నాదని నాలో దాచుకున్నది నా నుండి మాయమై పోతుంది. పరులకు ఘనంగా ఇచ్చినదంతా పరులకు ఘనంగా ఇచ్చినదంతా నాలోనే నిలిచి నన్ను దీవిస్తుంది. శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు ప్రవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, ప్రవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి.